మధ్యప్రదేశ్లోని ఖజురహో నగరం గుహలకు గుడులకు పెట్టింది పేరు. ఇక్కడి చారిత్రక కట్టడాలు యునెస్కో వారసత్వ సంపద జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. అంతటి గుర్తింపు ఉన్న ఈ ప్రాంతంలో మాతంగేశ్వర్ ఆలయం ఉంది. 10వ శతాబ్దానికి చెందిన చందేలా రాజవంశీకులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని అంచనా. ఇతర ఆలయాలతో పోల్చితే మాతంగేశ్వర దేవాలయ నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయ గర్భగుడిలో భారీ శివలింగం ఉంటుంది. ఆ లింగంపై పర్షియన్ భాషలో 2 నగరిలో అనేక శాసనాలు ఉన్నాయి. అయితే ఈ శివలింగంతో ఒక మిస్టరీ ముడిపడి ఉంది. స్థానిక ఇతిహాసాలు, పురాణాల ప్రకారం ఖజురహోలోని మాతంగేశ్వర్ శివాలయంలోని శివలింగం సజీవ శివలింగమని నమ్ముతారు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఆలయ పూజారులు ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఈ శివలింగాన్ని కొలిచి ఎంత పెరిగిందనేది రికార్డ్ చేస్తారు. ప్రతిసారి 1 అంగుళం పొడవు పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే శివలింగం ఇలా పొడవు పెరగడం గురించి ఇక్కడి స్థానికులు ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు. పాండవ సోదరుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు శివుడు ఒక విలువైన మణిని బహుమతిగా ఇచ్చాడని చెబుతారు. ధర్మరాజు దానిని మాతంగ మహర్షికి ఇచ్చాడు. మాతంగ మహర్షి దానిని తమ రాజుకు అప్పగించాడు. ఆ మణిని చాలా భద్రంగా దాచిపెట్టాలని రాజు దాన్ని భూగర్భంలో పెట్టించాడు. అప్పుడు ఆ మణి చుట్టూ ఒక శివలింగం ఏర్పడిందని, ఆ మణికి ఉన్న ఆధ్యాత్మిక శక్తుల కారణంగా శివలింగం పెరగడం ప్రారంభించిందట. శివలింగం పైభాగం స్వర్గం వైపు, కింది భాగం పాతాళం వైపు విస్తరిస్తుందని భావిస్తారు. శివలింగం కింది భాగం పాతాళానికి చేరుకున్న తర్వాత కలియుగం ముగుస్తుందని నమ్ముతారు. అయితే ఈ కథలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. శివలింగం అలా పెరగడం వెనుకున్న కారణాన్ని కనిపెట్టేందుకు చాలా మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శివ శివ శంకర